దాదాపు 10 ఏళ్ల పాటు అమెరికాని కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ వ్యక్తి ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన ఒసామా బిన్ లాడెన్. బిన్ లాడెన్ భయానికి మరో పేరు. 9/11 అటాక్స్ తర్వాత బిన్ లాడెన్ పేరు ప్రపంచంలో ఒక సింబల్లా మారిపోయింది. తను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు, కానీ తను మాత్రం పదే పదే లెటర్స్, అడ్రస్లు, టీవీ అపీరెన్స్లతో అమెరికాకి వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నాడు. నాపై యుద్ధం ప్రకటించారు, దానికి మీరు మూల్యం చెల్లించుకోవాలి అంటూ ఏక్యూ మెంబర్స్ ని రిక్రూట్ చేస్తూ కొత్త అటాక్స్ కి ప్లాన్ చేస్తూ అమెరికాకి ఒక పెద్ద ఛాలెంజ్ లా తయారయ్యాడు. అతన్ని పట్టుకోవడానికి అమెరికాలో 2 అడ్మినిస్ట్రేషన్స్, బుష్ మరియు ఒబామా, తీవ్రంగా కృషి చేశాయి. 10 ఏళ్లుగా అమెరికన్ ఇంటెలిజెన్స్ బిన్ లాడెన్ కోసం ప్రపంచం మొత్తం వెతికింది. ఆ కాంపౌండ్ లో ఏం జరిగింది? 2010లో సమ్మర్లో ఒక క్లూ అమెరికన్ అఫీషియల్స్ ని పాకిస్తాన్లోని అబోటాబాద్ అనే ప్లేస్ కి తీసుకెళ్ళింది. అక్కడ ఒక పెద్ద కాంపౌండ్ కనిపించింది. అక్కడ బిన్ లాడెన్ ఉన్నాడని వాళ్ళకు ఒక స్ట్రాంగ్ అనుమానం వచ్చింది. అయితే ఈ లీడ్ ఎలా వచ్చిందనే దాని చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. కొందరు ఏమంటున్నారంటే చాలా సంవత్సరాల నుంచి చిన్న చిన్న క్లూస్ని ఫాలో అవుతూ 2002లో దొరికిన ఒక చిన్న హింట్ నుంచే ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందని. ఇంకొందరు మాత్రం ఒక మాజీ పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ $25 మిలియన్ రివార్డ్ కోసం బిన్ లాడెన్ ప్లేస్ చెప్పాడని వాదిస్తుంటారు. అది ఎలా సాధ్యం, వాళ్ళకి ఎలా తెలిసింది అంటూ చాలా మందికి డౌట్స్ వచ్చాయి. అక్కడ అసలు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.